ఇంకా ఎంతసేపు పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. జాగ్రత్త. గట్టిగా పట్టుకో. అది లాగో జాగ్రత్త. అతన్ని లాగండి. లాగు. ఏమయ్యా మణి, ఏమైందయ్యా నీకు? ఏదో తెలియదు కానీ గ్లాస్కి వచ్చి గుద్దింది. ఆ తర్వాత స్టీరింగ్ కట్టయింది. బ్రేక్ కూడా పడలేదు సార్. అక్యూస్టులు అందరూ కింద పడిపోయారు సార్. కానీ నన్ను ఎవరో బయటికి ఇసిరేశారు సార్. నన్ను ఎవరో బయటికి లాగేశారయ్యా. అవును సార్, నన్ను కూడా ఎవరో బయటికి ఇసిరేసినట్టు అనిపించింది సార్. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. మొబైల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. హలో సార్, నేను ఎస్ఐ సురేష్ బాబుని సార్. బండికి యాక్సిడెంట్ అయింది సార్. అక్విస్టులందరూ లోయలో పడిపోయారు సార్. నేను కానిస్టేబుల్స్ ఎలాగో పైకి వచ్చాం సార్. బ్యాగ్ తీసుకురా. అలాగే డాక్టర్. అయ్యగారికి మాత్రం ఇవ్వు. హలో, నేను డాక్టర్ మహేష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకల్. నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదా? మరేం పర్లేదు, కొంచెం బెటర్మెంట్ ఉంది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రమే సరిపోదు. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు అంకల్. ఇలా చూడు రమేష్, నువ్వు నీ తమ్ముడు ఫారిన్లో ఉన్నారు. ఇక్కడ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక ఒంటరిగా సంవత్సరం పాటు అలాగే ఉంటున్నారు. మీలో ఎవరికైనా మీ నాన్నగారిని చూడాలన్న ఆలోచన ఒక్కసారైనా వచ్చిందా? ఇలా చూడు, మీ తప్పుని నేను ఎత్తి చూపించట్లేదు. ఏదో చిన్న బాధ. కర్నల్ రాజా ప్రతాప్ అంటే పాకిస్తాన్ సైన్యానికి హడలు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఏం చెప్పమంటావు? అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. అంకుల్, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు తమ్ముడికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి అక్కడికి రాలేకపోతున్నాం. అక్కడ మీరున్నారనే ధైర్యంతోనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పర్వాలేదు అంకుల్. చచా, డబ్బు గురించి మాట్లాడట్లేదు. అయితే ఓ పని చేద్దాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతా ఆపేసి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆయుర్వేద వైద్యంలో మంచి ఎక్స్పర్ట్. ఆ అమ్మాయిని 3 నెలల పాటు రప్పించి కంటిన్యూగా వైద్యాన్ని అందిద్దాం. మీ నాన్నగారు కోలుకునే అవకాశం ఉంది. మీ ఇష్టం అంకుల్, ఏది మంచిదనిపిస్తుందో అలా చేయండి. ఓకే, వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని రప్పించే ఏర్పాట్లు చేస్తాను. ఓకే రమేష్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే అంకుల్, ఉంటాను.
చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది రావమ్మ డాక్టరమ్మ రావమ్మ. ఈ రోజుల్లో అన్ని పరీక్షలు చేస్తే గానీ వ్యాధి ఏంటో కనిపెట్టలేకపోతున్నారు. నాడి పట్టుకొని నాటు వైద్యం అందిస్తే జబ్బు తగ్గిపోతుందా ఏంటి? అదే కదా. ఏంటి సీను అన్నయ్య, కడుపులో ఉన్న వ్యాధుల సంగతి అంత కరెక్ట్ గా చెప్తున్నారు, మరి ఇంటి విషయాలేంటి అంత వీక్ అయిపోయారు? అదే వాళ్ళ ఆవిడ పనిచేసే కుర్రాడితో లేచిపోయింది కదా. అంతేకాదు, మునగాకు, సరస్వతి ఆకు లేదా గనిజేరాకు వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకొని నేటిలో మర్దించి 2 పూటలు సేవిస్తే మానసిక బాధలన్నీ తొలగిపోయి మగసరికి మారుపేరుగా మెలుగుతా తెలుసుకో. అర్థమైందా? నాటు వైద్యమే. ఇలా చేసుంటే మంగమ్మ నీతోనే ఉండేదిగా. ఏరా ఇస్నాఫీలియా, చేయుడు ముక్కులోడా, నాటు వైద్యం ఎటకారంగా ఉందా నీకు? నీకు ఒక వైద్యం ఉంది. పొట్టు తీసిన మినపప్పుని నేతిలో వేయించి పాలలో రంగరించి తగినంత చక్కెర వేసి పాయసంగా మార్చి అరమండలం సేవిస్తే దూరం అవుతుంది నడుము నొప్పి. ఏంటి, చేసి చూస్తావా? ఆ తర్వాత ఇలా ఈడ్చుకుంటూ నడవక్కర్లేదు. ఏంటన్నయ్య, ఎగతాళిగా ఉందా? అమ్మ తల్లి, నాతో పెట్టుకోవద్దు. నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఏదో కొట్టు పెట్టుకుని బతుకుతున్నాను, నా జోలికి రావద్దమ్మా. అర్థమైందా? అలా ఉండు. ఏంటి, మనకు తెలిసిన మొహం ఒక్కడు కూడా కనిపించట్లేదు. అవసరానికి ఒక్కడు కూడా కనిపించి చావడే. అసలే ఇంకా మన విద్వాంసులు గారు ఇంకా దిగలేదేమిటి? నిద్రలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఏదో తెలియకుండా జరిగింది. పట్టుకోరా, ఈ ఎండ మండిపోతోంది. రేయ్, మనకు కారు కావాలరా. వదిలే గురు, మన ఊర్లో జాతర వస్తుంది కదా, అప్పుడు 1-2 కార్లు కొందాం. అబ్బా,